అందరికీ ఈరోజు వచ్చేసి తులారాశి జాతకం వారికి 2025లో ఎలా ఉండబోతుందో ఉగాది నుంచి దాని గురించి క్లుప్తంగా ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తులారాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు. ఈ ఏడాది ఆకస్మిక ధనలాభం. తులారాశి జాతకులకు విశ్వవసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారు జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్తలు, పంచాంగకర్తలైనటువంటి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగిందనమాట. తులారాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1-2-3 పాదాలు. శ్రీ విశ్వవసునామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగం గమనం ఆధారంగా గురుడు వృషభ రాశి సంచారంతో ఆటంకాలు. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభంలో ఉంటాడు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోండి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలను దూరంగా ఉండండి. 15/5/2025 నుండి 19/10/2025 వరకు, మళ్ళీ 6/12/2025 నుండి సంవత్సరం చివర గురుడు మిథునంలో ఉంటాడు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికం అవుతాయి. 20/10/2025 నుండి 5/12/2025 వరకు 20/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటంలో ఉంటాడు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. శని మీనరాశి సంచారంతో ఆకస్మిక ధనలాభం. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరం అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. రాహువు మీనా రాశి సంచారంతో శత్రు బాధలు తొలగిపోతాయి. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనంలో ఉంటాడు. మిక్కిలి ధైర్య సాహసాలతో కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక ధనలాభాలుంటాయి. 12/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. పిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. కేతువు కన్యారాశి సంచారంతో దైవ దర్శనం. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కన్యారాశిలో ఉంటాడు. ప్రయాణాలు ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు.
ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గమనం ఆధారంగా బృహస్పతి మే నుంచి 9వ స్థానంలో, శని 6వ స్థానంలో, రాహు మే నుండి 5వ స్థానంలో, కేతువు మే నుండి 11వ స్థానంలో సంచరించుట చేత తులారాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి సత్ఫలితాలను ఇచ్చును. వ్యాపారస్తులకు ధనలాభం, వ్యాపార వృద్ధి కలుగును. ఈ సంవత్సరం తులా రాశి వారికి మంచి ఆదాయం, అభివృద్ధి సూచించుచున్నవి. ఎవరికి ఎలా ఉన్నాయంటే తులారాశి వారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో విద్యార్థులు శుభ ఫలితాలను పొందెదరు. వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకంగా ఉండును. గత కొంతకాలంగా ఎవరైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు కొలిక్కి వచ్చును. కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలను అందించును. ఈ సంవత్సరం ఆరోగ్యం, ఆనందము కలుగును. కుటుంబ సౌఖ్యం కలుగును. సంతానం వలన శుభవార్తలను వినెదరు. ప్రయాణాలు లాభదాయకముగా నుండును. శుభవార్తలను వింటారు. శుభకార్యాలయందు పాల్గొంటారు. ఇన్వెస్ట్మెంట్లు వంటివన్నీ కలిసి వచ్చును. సజ్జన సాంగత్యం పెరుగును. ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలించును. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఏర్పడును. నరఘోష పెరుగు సూచన. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలున్నాయి. సౌఖ్యము, ఆనందం కలుగును. రాజకీయ నాయకులు కలిసి వస్తుంది. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకధరా స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం రోజు ఆవునేతి దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి. ఆదిత్య హృదయం పారాయణం మంచిది. మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. గృహ మార్పులు ఉంటాయి. వృధా ఖర్చులు కూడా దేవాలయ దర్శనం చేయుదురు. క్రయ విక్రయాల్లో లాభాలుంటాయి. మిత్రులు శత్రువులుగా మారెదరు. అధికార ఒత్తిడి, ప్రతి విషయంలో ఆలోచనలు. మే నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. ధనలాభం, వ్యాపారంలో మంచి అభివృద్ధి, తలపెట్టే పనులు నెరవేరును. గృహ నిర్మాణ పనులు పూర్తగును. బంధు విరోధములుంటాయి. వివాహ ప్రయత్నములు, పనులు పూర్తి చేస్తారు. శత్రు జయము. జూన్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. తీర్థయాత్రలు చేస్తారు. వస్తువులు, ఆభరణములు కొంటారు. సంతానపరంగా ధన వ్యాయం, దేవాలయ దర్శనం చేస్తారు. స్థిరాస్తి విక్రయము. స్నేహితులు శత్రువులుగా మారుడు. ప్రమాద సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. జూలై నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యవసాయంలో చిక్కులు, గొడవలు వచ్చును. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలం. ఆదాయమునకు మించిన ఖర్చులుంటాయి. వాహన భయము. కొత్త ప్రయత్నాలు ఫలించును. ఆగస్టు నెల. ఈ మాసం మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చును. నూతన వస్త్రములు కొంటారు. మానసిక ఆలోచనలు చేయుదురు. కొన్ని అవమానాలుంటాయి. సెప్టెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంఘంలో గౌరవం ఉంటుంది. విపరీతమైన కోపం, మాట పట్టింపులుంటాయి. ఆరోగ్యంలో స్వల్ప లోపములు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాక. అక్టోబర్ నెల. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మానసిక ఆందోళన, గౌరవహాని, కార్యహాని, ఇంటా బయట విరోధాలు ఉంటారు. అధికార ఒత్తిడి, పనుల్లో ఆటంకాలు. స్నేహితులు కలిసి వచ్చును. నవంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అన్ని పనుల్లో ఆటంకాలు. వ్యాపార, వ్యవసాయ పరంగా అనుకూలించును. వాహనం కొంటారు. మానసికాందోళన, దూర ప్రయాణాలుంటాయి. ప్రేమ అనుకూలించును. ధనపరంగా స్వల్ప ఇబ్బందులు. డిసెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. భూమి తగాదాలు, గర్భము పెరుగును. శారీరక అలసట. శుభకార్యములు చేస్తారు. ప్రముఖులతో సంభాషణ. సంఘంలో రాజీనామాలు చేస్తారు. ఒప్పందాలను అనుకూలంగా. తోబుట్టువులతో విరోధాలు. జనవరి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శుభకార్యాలకు ధనం విరివిగా ఖర్చు చేస్తారు. వాహన ప్రమాదాలుంటాయి. దైవ దర్శనం.
ఇతరుల వలన ఇబ్బందులు పడతారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు, అవమానపడతారు. ఫిబ్రవరి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టం, స్త్రీ అపవాదములుంటాయి. వినోదాలకై ధనం ఖర్చు చేస్తారు. శుభకార్యములలో పాల్గొంటారు. పోలీసులతో గొడవలు పెరుగును. ఖర్చులు అధికమగును. మీ తెలివితేటలతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మార్చి నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. పుణ్యనది స్నానాలు చేస్తారు. సంతానపరంగా ఖర్చులు, రుణ ప్రయత్నాలు కలిసి వచ్చును. వస్తు సామాగ్రి కొంటారు. నరఘోష అధికమగును. పదవులు, సభ్యత్వములు వచ్చును. గౌరవమును, అనారోగ్యము సమస్యలు. తులారాశి వారి సంపూర్ణమైనటువంటి రాశి ఫలం మీకు ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది.